అని చెప్పి ఇక్కడ చెప్పింది. లోకమైనను లోకంలో ఉన్న వాటినైనా దేన్ని కూడా దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించాలి. నీ తండ్రిని ప్రేమించాలి, నీ తండ్రిని ప్రేమించాలి, నీ అన్నాన్ని ప్రేమించాలి, నీ అక్కజలను ప్రేమించాలి, నీ అన్నదమ్ములను ప్రేమించాలి, నీ సంఘాన్ని ప్రేమించాలి, నీ సమాజాన్ని ప్రేమించాలి. అంటే స్వార్థమైనటువంటి ప్రేమ కాదు, త్యాగమైనటువంటి ప్రేమ. ప్రేమలో ఏముండాలి? త్యాగం ఉండాలి, స్వార్థం ఉండకూడదు. అది ప్రేమ. ఒకవేళ నిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడు? మా అమ్మ వద్దన్నదని చెప్పి అమ్మాయి అన్నది అనుకోండి, అబ్బాయి ఏం చేయాలి? ఓకే అన్నది. అమ్మ నాన్న వద్దన్నారు కదా, ఓకే. ఇంతవరకు మన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నాం, స్నేహితుల్లాగా ఉన్నాం, ఓకే అని చెప్పి మట్టుగా డివైడ్ అయిపోవాలి అంతే. పెద్దగా లోతుకి వెళ్ళకూడదు. లోతుకి వెళ్తే ఏమైందంటే తలలు లేదు, మనిషి డిప్రెషన్లోకి వెళ్తాడు, మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. తల్లిదండ్రులు తిందా అంటే తిన్నామా అంటారు. అరే ఏమైనా సీక్రెట్లోనే చూస్తున్నారా అంటే బయటకు రానే రాడు, బయటకన్నా వెళ్ళరా అంటే ఎవరనే వెళ్ళడు. ప్రేమ అనే మైకంలో పడిపోతుంటారు. ఆ ప్రేమను దేవుడు కోరుకోలేదు. ఎక్కడ కూడా మీరు అమ్మాయిని ప్రేమించండి, అబ్బాయిని ప్రేమించండి, ప్రేమ కొరకు మీరు సావాలని అని చెప్పి దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ కూడా చెప్పలేదు, చెప్పదు కూడా. దేవుడు చెప్పని దాన్ని మనము చేయడానికి వీల్లేదు. కాబట్టి ప్రియమైనటువంటి అబ్బాయి, ప్రియమైనటువంటి అమ్మాయి, క్రైస్తవ సహోదరి సహోదరుల, దేవుడు ఎరగనటువంటి వాళ్ళు ఒకవేళ మోసపోతే మోసపోవచ్చు, నష్టపోతే నష్టపోవచ్చు. కానీ దేవుడి వాక్యం తెలిసినటువంటి మనం నష్టపోవడానికి వీలు లేదు. తప్పు జరుగుతుంది, దాన్ని సర్దిద్దుకోవడానికి మనం ఏం చేయాలి? ఎంత ఘోరపాడునైనా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉన్నాడా లేదమ్మా? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం ఆయన వెలుగులో నడిచిన యెడల మనం అన్యున సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకుని యెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యము ఉండదు. మన పాపములు మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మన పాపము చేయలేదని, మనము పాపము చేయలేదని చెప్పుకున్న యెడల ఆయన అబద్ధికునిగా చేయువాడు, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఏముండదమ్మా? వాక్యము మనలో ఉండదు. కాబట్టి నా జీవితంలో వ్యసన కాదు, నా జీవితంలో ఏది ప్రాముఖ్యంగా ఉండాలి అని అంటే దేవుని ప్రేమ ప్రాముఖ్యంగా ఉండాలి, దేవుని ఆశీర్వాదం మనకు ప్రాముఖ్యంగా ఉండాలి. కొన్నిసార్లు మనం తెలియక తెలిసి పొరపాటు చేస్తూ ఉంటాం. మనసులో మానవులకు కాబట్టి నేను చేస్తా, మీరు చేస్తా, ప్రతి ఒక్కరు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదని చెప్పి రోమిలకు రాసిన పత్రికలు చెప్పబడినట్టుగా మనసులో అందరం పాపం చేసినటువంటి వారమే. పాపం చేయడం వల్లనే, ఆదాము గారు పాపం చేయడం వల్లనే ఒక మనుషుని ద్వారా మరణం పాపం వచ్చింది, ఒక మనుషుని ద్వారా పాప విమోచన కలిగింది. ఆదాము నుండి పాపం వచ్చింది, క్రీస్తు నుండి విమోచన మనకు లభించింది. రోమ 5వ అధ్యాయంలో చూస్తే ఆ మాటలు మనకు రాయబడి ఉన్నాయి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుల, నేను పాపం లేదని చెప్పుకోవడానికి వీలు లేదు. కానీ నేను పాపిని, నాయనా నన్ను క్షమించండి, దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ఎవరు గొప్పవాళ్ళంగా, అందుకని దేవుడి వాక్యం రాయబడి ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. వర్ధిల్లాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని ప్రేమను మనం రుచి చూడాలి, భయంతో ఉండాలి, భక్తితో ఉండాలి, విధేయతతో ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, పాటలతో ఉండాలి, సన్నిధికి రావాలి, వేగిరంగా రావాలి. దేవుని కన్నా ఎక్కువ దేన్ని మనము ప్రేమించగలదు. అప్పుడు దేవుడు మనల్ని సమస్తమైనటువంటి దుర్నీతి నుండి, మన పాపం నుంచి విడుదల కలిగించి ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తంతో కడిగి మనలందరినీ
పరిశుద్ధపరిచి పవిత్రులుగా పరిచి మనల్ని వర్ధిల్ల చేస్తాడు. వయసునందును యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. యేసయ్యకి 4 అవసరమై ఉన్నాయి, మనకు కూడా 4 అవసరమై ఉన్నవి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మన విన్న మాటలు మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించిందిగా. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ తిరిగి సమయాన్ని మరి సంఘ పెద్దలకు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ.